హాయ్ హలో నమస్తే, నా పేరు కరుణాకర్, పద్మావతి ట్రేడర్స్. ఇదివరకు వచ్చినాం కదా ఇక్కడికి, ఇది ఓగ్లాపూర్ సిరిసిల్ల డిస్టిక్. అన్న నాగరాజ్ అన్న, ఇదివరకు వచ్చినప్పుడు చేను ఏ విధంగా ఉండే, మరి దానికి ఏ విధమైన మందులు కొట్టాడు ఆ రోజు మనం చెప్పినాం కదా. ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇంతకుముందు కొట్టిన మందుల తర్వాత చేను ఏ విధంగా అనిపించింది మీకు? గ్రోతింగ్ ఉందన్న, గ్రోతింగ్ ఉంది, గ్రోతింగ్ ఉన్నది, చెట్టు పెరిగింది, ఫ్లవర్ కూడా ఎక్కువ వచ్చింది. అప్పటికిప్పటికి చేంజ్. కొట్టిన మందుల పేర్లు ఏమైనా ఐడియా ఉందా మీకు? హైవిటో ప్లేస్ ఒకటి, హైవిటో ప్లేస్ ఒకటి, బోరాన్ ఒకటి, బెల్ట్రిక్స్ ఒకటి. సో ఇది ఒక్కసారి మనం స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత కంపల్సరీ మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడక్కడ కాయలు అంటే వచ్చిన పిందెలు ఏవైతే ఉన్నాయో వీటికి ఫైట్ చేస్తుంది, ఏది పండుగ అనేది ఫైట్ చేస్తుంది. ఆ పండుగ ఫైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాయ మొత్తం కుళ్ళిపోతుంది. అందులో ఏంటంటే అది పొడిచినప్పుడు అందులో లక్షల కొలది ఉన్నటువంటి అలా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి, అంటే చెడు బ్యాక్టీరియా వల్ల అది లోపలికి వెళ్ళిపోయి అధికంగా దాన్ని ఫైట్ చేసినప్పుడు అందులో లక్షల కొలది మన దోమ లాంటి సన్నటి బియ్యంలో ఉన్నటువంటి తెల్ల పురుగులు అందులో తయారవుతాయి. మీరు కూడా చూశానని చెప్పారు, మీకు కనిపించిన అలా తెల్లగా సన్నగా వాటికి, అంటే వాటిని ఏమంటారంటే అది ఫైట్ చేసేది పండుగ. ఈ బుట్ట వచ్చేసి, ఈ బుట్టలో మనకు 2 విధాల క్యాప్సిల్స్ ఉంటాయి. ఒకసారి పట్టుకోను. ఈ బుట్టలో మనకు 2 విధాల క్యాప్సిల్స్ ఉంటాయి. ఆ క్యాప్సిల్స్ పేరు ఏంటంటే, ఈ క్యాప్సిల్స్ని ఏమంటారంటే సెక్స్ ఫెరోమిల్ క్యాప్సిల్స్ అంటారు. దీన్ని ఏమంటారు? సెక్స్ ఫెరోమిల్ క్యాప్సిల్స్ అంటారు. అంటే బయట తిరిగే ఈగ ఏదైతే ఉందో అది మగ ఈగ, బయట తిరిగే ఈగ ఏదైతే ఉందో అది మగ ఈగ. అయితే ఈ గోళీ ఏంటంటే ఆడగోళీ. అయితే ఆడగోళీ యొక్క అట్రాక్షన్స్కి మగ ఈగ దీనికి అట్రాక్షన్ అయ్యి లోపలికి వస్తుంది. అంటే ఈ బుట్ట చుట్టూ తిరిగి ఒకసారి ముందుకు రా. అయితే ఇందులో మనకు 2 రకాల గోళీలు ఉంటాయి, ఒకటి వైట్ కలర్ ఉంటుంది, ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది. ఇక్కడైతే ఒకటి వైట్ కలర్ పెట్టేసినాం, అక్కడైతే బ్లాక్ కలర్ అక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇందులో పడే అంటే ఏంటంటే మేజర్గా ఇక్కడ కనిపించినటువంటి ఇందులో పడ్డటువంటి దోమలు మనకు అందులో కనిపించాయి అసలుకే. అయితే వాటికి మనకు డిఫరెన్స్ ఎట్లా ఏర్పడదా అంటే, వీటి యొక్క ఈకలు ఉంటాయి కదా, రెప్పల పైన బ్లాక్స్గా మొత్తం మచ్చలాగా ఉంటాయి. ఇందులో కొన్ని రకాల మచ్చలది, అంటే రెప్పల పైన ఉన్నటువంటి మచ్చలు కొన్ని రకాలు ఉంటాయి. దానికి అంటే బ్లాక్ గోలి పెట్టినాం కదా, దానికి వేరే విధంగా ఉంటాయి. అవి ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేసుకో. అయితే మీరు ఇదివరకు చేసినట్టుగానే మొత్తం అవన్నీ కాయలు అన్నీ ఏరేసిర్రు, అది కూడా మంచి ప్లాన్ చేసేసారు. అంటే అది ఏరేసిర్రు చెప్పినా మీరు ఏరేసిర్రు. అంటే ఎంత దూరం వేసిర్రు? అవి చాలా దూరం వేసిర్రు. అయితే వీలైతే మనం సాధ్యమైనంత వరకు అలా పండుగలు ఫైట్ చేసిన తర్వాత అవి ఏం చేయాలంటే, మనము సాధ్యమైతే దాదాపు 1 ఫీటున్నర గుంత తీసి ఆ గుంతలో కప్పి పూర్తి చేయాలి. లేదంటే ఫైర్ చేయొచ్చు, మంట కాలబెట్టాలి. కాలబెడితే మంచి రిజల్ట్ ఉంటుంది. నువ్వు అట్లీస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉత్తా గాలి పడేసినా కూడా మళ్ళీ వస్తుంది. అది దానికి ఆకర్షణ గుణం అనేది ఎక్కువ ఉంటుంది. సో మొత్తం ఏనైతే ఇది పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు అవుతుందన్న ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 1 మంత్ కాలే, 10-15 రోజులు అవుతుంది అంతే. 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ వరకు అయితే చూస్తే ఇది ఒకసారి చూడన్న మొత్తం కవర్ చేసేదంతా. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇందులో బాగా నల్లదోమ, పచ్చదోమ కాదు, అది తెల్లదోమ కాదు, నల్లదోమ బాగుంది. నల్లదోమకు ఒకసారి చెప్తా, నేను షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, అవి మన స్టిక్కీ ప్యాడ్స్ ఉంటాయి. అవి ఎల్లో ప్యాడ్స్ ఉంటాయి, బ్లూ ప్యాడ్స్ ఉంటాయి. అవి 2 రకాలే. అంటే ఒక ప్యాడ్ ప్యాకెట్ వచ్చేసి 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. అవి చేనుకు కొంచెం, ఇది చేను ఉంది కదా, ఈ హైట్లో కొంచెం, అంటే ఇంత నుంచి కొంచెం జాన్లు 2 జాన్లు ఎత్తు, అది కొంచెం ఆ స్టిక్కర్స్ పెట్టుకో. నీకు స్ప్రేయింగ్స్ తక్కువ పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రేయింగ్స్ అనేది ఆ దోమకు నీకు స్ప్రేయింగ్స్ అనేది చాలా తక్కువ పడతాయి. దానికి మొత్తం అతుక్కుంటుంది. దానికి అతుకోవడం వల్ల నీకు స్ప్రేయింగ్స్ తక్కువ పడతాయి, మంచి దిగుబడి కూడా రావడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మీరు కంపల్సరీ ఫోకస్ చేసుకోవాలి, కంపల్సరీ ఆలోచించాలి. ఏదైనా కూడా మనకు పంటకు వచ్చేటువంటి సమస్య ఏది ఉన్నా కూడా మీరు ఒక్కసారి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కి కాల్ చేయండి. కంపల్సరీ మీ చేను దగ్గరికి నేను వస్తా, విజిట్ చేసుకున్న తర్వాతనే తగు మందులు నేను ఇచ్చిన తర్వాతనే ఫలితం అయింది అనేది మళ్ళీ మీరు ఫోన్ చేసేటువంటి విధంగా. మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసినా, నేను మీకు ఫోన్ చేసినా? మీరు ఫోన్ చేసి ఏమన్నారు అంటే, మీరు పెట్టిన పెట్టుబడి మందమన్నా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? అనిపించింది కదా. సో ఇది ఫార్మర్ మాత్రం కంపల్సరీ చాలా ఎగ్జైటైట్మెంట్గానే ఉండని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎగ్జైటైట్మెంట్గా ఉన్నా. ఎందుకంటే పని చేసినప్పుడు ఫలితం వేరే ఉంటుంది, పని చేసినప్పుడు అది వేరే ఉంటుంది. సో పని చేసింది. ఇంకోటి ఏంటంటే, దీనికి కావాల్సింది కూడా నేను అన్నగా చెప్పిన, అవి స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ స్టిక్కీ ప్యాడ్స్, అవి కంపల్సరీ పెట్టుకో. ఇవి కొంచెం డిస్టెన్స్లో, మొత్తం 10 తీసుకొచ్చినాం కదా, కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఇందులో 6 పెట్టేసాయి. ఇది పెద్దగా ఉంది కదా, అందులో మొత్తం 4 పెట్టేసాయి. నువ్వు రేపు మళ్ళీ ఈ టైం వరకు చూడు, దాంట్లో నీకు ఈగలు ఏ రకం ఈగ కనబడుతున్నాయి నీకు అర్థమైపోతాయి. అంటే పడ్డ తర్వాత కంప్లీట్ కొంచెం డెడ్ అయిన తర్వాత అవి తీసేసి, లేకుంటే గాలి పెట్టేసేసి, అవి లోపల ఉండే ఆ క్యాప్సిల్ అట్లే ఉంటుంది.
ఏమున్నా బుట్టలు మనం లైఫ్ టైం కాపాడుకోవచ్చు. అలా ఒకవేళ గోలీ అంటే మొత్తం ఆవిరి అయిపోతే గోలీ ఒకవేళ అయిపోయిన తర్వాత గోలీ తక్కువనే ప్రైస్ 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఏదైనా కూడా సమస్య ఏది ఉన్నా కూడా కంపల్సరీ ఒక్కసారి కాల్ చేయండి. కంపల్సరీ ఎంత దూరం ఉందని కాదు, కంపల్సరీ వస్తా, మీ చేను విసిట్ చేస్తా, తగు మందులు నేను కంపల్సరీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది మరిన్ని సమస్య మీది పరిష్కారం అది. థ్యాంక్ యూ సో మచ్. మీ కొలుగురు కరుణాకర్.